రాఖీ కట్టాలంటే చెల్లి కావాలి. చెల్లి లేకపోతే ఎట్లా ఉంటుంది? పెద్దమ్మ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆగురా మా వాళ్ళకి వచ్చి కట్టినాక నీకు కడతా అంటారు. ఇప్పుడు ఎలా ఉంది? ఈ మాటలు వాళ్ళ దగ్గరికి పోయి డబ్బుల కోసం వస్తుంది, అట్లా వస్తుంది అనుకునేది. డబ్బుల కోసం కాదు, అది రక్త సంబంధం, ప్రేమ కోసము. చెల్లి ఎక్కడున్నా అన్న సుఖం కోరుకుంటుంది, అన్న చెల్లి సుఖం కోరుకుంటాడు. అది రక్త సంబంధం, బంధం. అది ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు, తీయలేని బంధము అన్నా చెల్లెల అనుబంధం. తీయలేని బంధం. చెల్లిని కొడితే అన్న అడ్డొచ్చేది, అన్నను కొడితే చెల్లి అడ్డొచ్చేది. అమ్మ నేను తప్పు చేసిన అన్నను కొట్టకు, అమ్మ నేనే తప్పు చేసిన చెల్లెను కొట్టకు అని చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ రాఖీ పౌర్ణమిలో గుర్తొస్తుంది. అన్నా చెల్లెల అనుబంధం. అవునా కాదా? మీకు ఎవరైనా గుర్తొస్తే కామెంట్ పెట్టండి, నేను చూస్తాను.